హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రెయిన్బో టీవీ. టాలీవుడ్లో ఎంతోమంది కమెడియన్లు ఉన్నారు. మరి వారిలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న కమెడియన్ మీసం సురేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా నడుస్తుంది జర్నీ యాక్టింగ్లో? అంటే ఇప్పుడు వరకు బాగానే ఉంది. యాక్చువల్లీ కరోనా వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గాయి. అంటే అందరికీ స్ట్రగుల్లో ఉన్నారు, మేము కూడా అదే కొద్దిగా స్ట్రగుల్లో ఉన్నాము. ఇప్పుడిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ మొన్నే స్ట్రైక్ అన్నారు, కాకపోతే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి, రన్ అవుతున్నాయి. ఓకే. సో ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది వచ్చేసి ఇక్కడ ఈ సిటీ నుండి 100 కిలోమీటర్స్ సిద్దిపేట అని ఉంటుంది. ఆ పక్కన ఒక పల్లెటూరు, అక్కడ మాది సొంత గ్రామం. సో అక్కడి నుంచి వచ్చి ఇది అంటే యాక్చువల్ నేను స్టడీస్ కోసం అంటే డిగ్రీ చేసేవాడిని. బీకామ్ చేసినప్పుడు జైబోలో తెలంగాణ అనేసి మూవీ జరుగుతుంది. అప్పుడు మా ఫ్రెండ్ సినిమాల్లో ట్రై చేద్దాం బాగుంటుంది, వాడు ట్రై చేసేవాడు. వాడు నాకేం చేసిందంటే నా ఫోటో కూడా వేసేసింది. అందులో ఒక చిన్న బిట్ చేసిన అనమాట, అంటే టీ కావాలా కాఫీ కావాలనేసి హీరో హీరోయిన్కి ఇచ్చేసి వెళ్తా. అది చేసిన తర్వాత మళ్ళీ ఎంబీఏ చేస్తున్నాను. అప్పుడు మా రూమ్ దగ్గర కో డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కలిసి దృశ్యం మూవీకి ఆడిషన్స్ అలా జరుగుతున్నాయంటే రామనాయుడు స్టూడియోలో వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. అప్పుడు ఫస్ట్ మూవీ దృశ్యం మూవీ చేశాను అనమాట. అక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా చేస్తున్నాను. ఎక్కడ నేర్చుకున్నారు యాక్టింగ్? యాక్టింగ్ అంటూ ఏం నేర్చుకోలేదు, మామూలుగా చేసేవాడిని. స్కూల్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలాగే స్కూల్ కాలేజ్లో కూడా చేసేవాడిని. చిన్న చిన్న ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో అట్లా అలవాటు అయిపోయింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టేజ్ ఫియర్ లేదనమాట. మీరు ఇప్పుడు యాక్టర్ అవుదామని వచ్చారా ఇండస్ట్రీకి, లేదంటే మీ ఫ్రెండ్ ఇలా అంటే ఇది యాక్చువల్గా అనుకోకుండా జరిగింది, యాదృచ్ఛికంగా జరిగింది. నాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇండస్ట్రీ గురించి ఏం తెలియదు. నేను మామూలుగా స్టడీస్ చేసి ఏదో జాబ్ చేసుకుందాం అనుకున్నాను. అనుకోకుండా ఇందులోకి వచ్చేసి ఇంకా ఇందులోనే కంటిన్యూ అవుతున్నా. అంటే ఎప్పుడైతే నాకు దృశ్యం నుంచి స్టార్ట్ అయిందో ఆ తర్వాత కంటిన్యూస్గా మూవీస్ వస్తూనే ఉన్నాయి. సో చేసుకుంటూ వస్తూనే ఉన్నాను, ఇంకా తిరిగి చూసుకోలేదు. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి అంటే అవకాశాల కోసం. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా మీకు వచ్చాయా? అలాంటి సిచ్యువేషన్స్ అంటే అదే రీసెంట్గా చెప్పాను కదా, కరోనా వచ్చిన టైంలో దాదాపు 1.5 year 2 years షూట్స్ లేవు. అంటే ప్రతి ఒక్కరికి అదే అయింది. మాకు ఇంకా అంటే మాది ఏంటంటే ఒకసారి ఉంటే కంటిన్యూగా 10 days షూట్ ఉంటుంది, ఒక్కోసారి ఉండకపోతే ఒక 1 month కూడా ఉండదు. అలా వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంటే మెయిన్ ఆర్టిస్టులు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఆర్టిస్టులు అయితే ఏంది అలా అంటే మెయిన్ అప్కమింగ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. సెటిల్ అయిన వాళ్ళకు ఓకే, అలాగే కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఏంటంటే ఎవరి ద్వారానన్నా అన్నీ వస్తుంటాయి, వాళ్ళకి ఏదో నడుస్తుంటుంది. మెయిన్ మాలాంటి ఆర్టిస్టులకు చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. సో అది చాలా ఫేస్ చేసామన్నమాట కరోనా టైంలో. అండ్ ఇప్పుడు మళ్ళీ అది అయిపోయి కొద్దిగా స్టార్ట్ అయింది అనుకోగానే మళ్ళీ స్ట్రైక్స్ అని అలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీరు కృష్ణానగర్లో ఉంటున్నా అని చెప్పారు. సో కృష్ణానగర్లో చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళకి ఏమైనా అవకాశాల కోసం ఎలా ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళ పరిస్థితి అంటే మనం ఏం చెప్పలేం, కాకపోతే చూస్తుంటాం మనము. ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నా లాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. సో నాకు అవకాశాలు రావడానికి కొంచెం ఎక్కువ ఛాన్స్, అంటే పర్ఫార్మెన్స్ బట్టి ఉంటారు. 10 మందిలో నేను బెస్ట్ ఉంటే నాకు ఇస్తారు. చాలామంది నార్మల్గా ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళలాగా 1,00,000 మంది ఉంటారు. వాళ్ళు కూడా అంటే ఎవరైనా ట్రై చేస్తున్నారు. 1,00,000 మంది ఉంటారు కదా, 1,00,000 మందిలో ఇతనికంటూ ఒక టాలెంట్ ఉండాలి, లేదంటే ఇతనికంటూ ఏదైనా సపోర్ట్ ఉండాలి, ఉంటేనే ఎదగడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే లక్ అన్న ఉండాలి. టాలెంట్తో పాటు లక్ కూడా ఉండాలి. లక్ ఉంటేనే త్వరగా ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది 1,00,000 మంది అలా ట్రై చేస్తుంటారు. ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకొని రావాలి వచ్చి, దాని తర్వాత ఇక్కడ చాలా కష్టాలు పడుతుంటారు. షూట్స్ ఉండవు, షూట్స్ లేకపోతే మళ్ళీ వేరే పని అంటే అందులోనే వేరే వెళ్తుంటారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ వేరే వర్క్స్ వెళ్తుంటారు. అప్పుడు వెళ్ళినప్పుడు వీళ్ళు వేరే వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు కదా, మళ్ళీ ఇవ్వరు ఛాన్సెస్, వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని. సో వాళ్ళకి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు. మీరు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఏమన్నారు మిమ్మల్ని, అవసరమా ఇండస్ట్రీ అని చెప్పేసి? ఎవరైనా ఆబ్వియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనది మధ్యతరగతి కుటుంబం కాబట్టి వద్దని చెప్పారు. ఎందుకంటే అది ఉన్న రోజు ఉంటుంది, లేని రోజు ఉండదు. సో మనం ఏదైనా జాబ్ చేసుకుంటే మనకు మంత్లీ జాబ్ అనేది ఒక సెక్యూరిటీగా ఉంటుంది.
ఇది అంటే యాక్చువల్గా చెప్పాలంటే సినిమా ఫీల్డ్ అనేది ఒక ప్రపంచం, వేరే ప్రపంచం ఇది. జాబ్ మామూలు నార్మల్ లైఫ్ వచ్చేసి ఏంటంటే మంత్లీ కాగానే ఇంత శాలరీ వస్తుంది, సో అంతా బాగుంటుంది. ఇది ఏంటంటే డబ్బుల కోసం కాకుండా చాలామంది లైఫ్ కోసం చూస్తుంటారు, అంటే పేరు కోసం అని, లేదంటే ఒక యాక్టింగ్ ప్యాషన్, అంటే యాక్టర్స్కి అయితే యాక్టర్, డైరెక్టర్స్కి అయితే డైరెక్టర్ అవ్వాలని, రైటర్స్ అయితే రైటర్, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశలు పెట్టుకొని వాళ్ళ థాట్స్తో వస్తుంటారు కదా. సో ఇది వేరే ప్రపంచంలో ఉంటుంది. కొందరేమో తెలియకుండా కూడా కాలేస్తుంటారు, అంటే వచ్చేసి కొందరు ఎట్లా అంటే అట్రాక్షన్ అవుతుంటారు. ఇప్పుడు సపోజ్ అతను అయ్యి నేను కూడా కావచ్చు కదా, వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి బస్ ఎక్కి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టాలు పడుతుంటారు. సో అది ఏంటంటే వాళ్ళు ఆలోచించుకొని రావాలన్నమాట. ఇప్పుడు మీరు ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకొని సక్సెస్ఫుల్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే చెప్తున్నాను కదా, నాకేంటే కొంచెం లక్ ఒకటి కలిసి వచ్చింది. చేసి అంటే మంత్లీ ఒక 10 days 15 days షూటింగ్స్ అవుతుండడంతో నేను ఇంకా వేరే జాబ్ వైపు చూసుకోలేదు, సినిమాలు చేసుకుంటూ వచ్చాను కంటిన్యూస్గా. ఇంకా సో నాకు ఆ ప్రాబ్లం అనేది రాలేదు. ఓకే. మీ ఫస్ట్ మూవీ దృశ్యం వెంకటేష్ గారితో నటించడం జరిగింది. ఎలా ట్రీట్ చేస్తారు వెంకటేష్ గారు మిమ్మల్ని? అందరు సెట్లో చాలా బాగానే ఉంటారు. వెంకటేష్ గారు అండ్ వాళ్ళ సురేష్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళందరూ ఉండే వాళ్ళ సెట్లోనే చాలా, అంటే వాళ్ళు ఏంటంటే జాలీగా ఉంటారు అందరు. మనతో మాట్లాడినంతసేపు వాళ్ళంతా కూల్గా అడుగుతారు, ఏం చేశారు ఇంతకుముందు, ఏంటి అది ఇది అని చెప్పేసి మనం సెట్లో కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడతారు అందరూ. సీన్ అయిపోయిన తర్వాత ఇంకా షూట్ అయిపోయిన తర్వాత ఎవరి పన్ను వాళ్ళది అంతే. నా లక్ ఏంటంటే దృశ్యం చేసిన తర్వాత దృశ్యం 2లో కూడా ఓన్లీ హోటల్లో పనిచేసి, అంటే నేను బాబాయ్ మేమే ఉంటాం, అంటే దృశ్యం 2లో చాలామంది ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత మేమే ఉంటాం. అది నాకు లక్ అనమాట. చాలామంది చేయలేదు అందులో, అంటే పోలీసు వాళ్ళంతా చేంజ్ అయిపోయారు. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన పుష్ప మూవీలో కూడా మేము యాక్ట్ చేయడం జరిగింది. సో ఎలా అవకాశం దొరికింది పుష్ప మూవీలో? పుష్ప మూవీ వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు కాల్ చేసి పిలిచారు. యాక్చువల్లీ దాని ముందు ఇవన్నీ చాలా సినిమాలు చేసి ఉన్నాను నేను, అంటే 2 scenes 3 scenes, రామయ్య ఉత్సవాలో ఎన్టీఆర్ గారితో, దృశ్యంలో నాగార్జున గారితో బాయ్, చాలా సినిమాలు చేసి ఉన్నాను. అలాగే యాడ్ ఫిల్మ్స్ కూడా చాలా చేశాను నేను హిందీలో కూడా. సెంటర్ ఫుడ్ యాడ్ అని, సెల్ పాయింట్ యాడ్ అండ్ బిగ్ బాస్ 4 యాడ్, త్రిబ్లెక్ సోప్ యాడ్ అని మురుగదాస్ గారు చేశారు అది. సో ఇవన్నీ చేయడం వల్ల కొద్దిగా అంటే వాళ్ళ నోట్లో వీళ్ళ నోట్లో ఇతనైతే బాగా చేస్తాడని చెప్పి ఎవరో చెప్పారంట. సో నాకు కాల్ చేసి పిలిచారనమాట. అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్ అని ఉండే, అతను కాల్ చేసి ఇలా ఒక 3 days ఉంటుంది మీకు, అల్లు అర్జున్ గారి పక్కనే ఇంటి దగ్గర ఉంటుంది క్యారెక్టర్ అంటే సరే అని చెప్పేసి చేశాను. యాక్చువల్ అందులో 2 scenes చేశాము, అదొక సీన్ ఎడిట్లో ఎగిరిపోయింది, ఒక సీన్. ఓకే. అల్లు అర్జున్ కష్టాన్ని మేము తెరపైన చూడడం జరిగింది, ఎంత కష్టపడ్డాడో క్యారెక్టర్ కోసం. మీరు పక్క నుండి చూస్తారు కదా, ఎలా అనిపించింది అది సీన్? అంటే ఇంకా సుకుమార్ గారి గురించి మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క సీన్ అంటే చాలా టేక్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఓకే. కొందరిదేమో 1-2 takes తీసుకొని ఓకే అనేస్తారు కొందరు. సో ఇది ఇంకోటి ఏంటంటే మాస్ క్యారెక్టర్ కదా, చాలా మేకప్ అవన్నీ వేసుకోవడానికి చాలా టైం పట్టేది హీరో గారికి. వేసుకొని వచ్చిన తర్వాత రిహార్సల్ చేసేవాళ్ళం. ఒకటికి ఒక 4-5 times రిహార్సల్ చేసిన తర్వాత టేక్కి వెళ్ళేవాళ్ళం. ఆ టేక్స్ కూడా ఒక 5-6 takes తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని వేరే యాంగిల్లో తీసి, అంటే ఉంటాయి, అంటే ఒకటి క్లోజ్ అని వైడ్ అని యాంగిల్స్ అన్నిట్లో తీసేవాళ్ళు. తీసిన తర్వాత ఆయనకు నచ్చితే దాన్ని ఓకే చేసేవాళ్ళు. అది ఇప్పుడు పుష్ప 2 కూడా వస్తుంది కదా, సో ఏమన్నా ఉందా మీ క్యారెక్టర్ అందులో ఏమన్నా ఉందా? అది యాక్చువల్గా అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు ఉంటుంది అన్న, అంటే వాళ్ళ ఇంటి ముందు ఉండే వాళ్ళ క్యారెక్టర్ మాది హీరో ఫ్రెండ్ లాగే. సో 2లో కూడా ఉండొచ్చు అనేసి అన్నారు. కాకపోతే వాళ్ళ స్క్రిప్ట్ ఎలా ఉంది అంటే డైరెక్టర్ గారు ఎప్పుడు ఎవరిని అనుకుంటాడో తెలియదు. ఉంటే నాకు కూడా హ్యాపీయే. ఇంకా ఇంతవరకు అయితే అంటే మొన్న ఓపెనింగ్ అయింది కదా, తెలియదు. మళ్ళీ స్క్రిప్ట్ గురించి మీ దగ్గర ఏం డిస్కస్ చేయరా? స్క్రిప్ట్ ఎప్పుడైతే మా సీన్ ఏదైతే ఉంటుందో ఆ సీన్ మాత్రమే చెప్తారు మాకు. ఓన్లీ మాకు ఈ సీన్ వరకే చెప్తారు, ఇది ఇలా, దాని ముందు సీన్ ఇలా జరిగింది, ఇప్పుడు మీరు హీరో గారితో ఇలా ఉంటారు, అంటే హీరో గారు కొట్టడానికి వస్తారు, మీరు ఇలా చదవాలి, పేర్లు చదవాలి, ఆ సీన్ వరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడప్పుడే. మీకు అలాగే జబర్దస్త్లో కూడా అవకాశం వచ్చింది కానీ మీరు చేయలేదు అని చెప్పి విన్నాం మేము, సో అది నిజమేనా? అవునండి. అంటే నాకు యాక్చువల్గా టీవీల పైన ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేకుండే ఎందుకేమో. సో నేను జబర్దస్త్లో చాలామంది అడిగారనమాట, జబర్దస్త్ అండ్ వేరే టీవీ షోస్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అడిగారనమాట. అయితే అప్పుడు నేను చేయలేదు. అంటే నేను మూవీస్లో, అంటే ఫస్ట్ నేను ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు మూవీస్కి డేట్, ఒక మూవీ మనం కమిట్ అవుతాం, అగ్రిమెంట్ చేస్తాం, యాక్చువల్గా ఒక 10 days ఉంటుంది కంటిన్యూగా. అప్పుడు మనకి ఇక్కడ జబర్దస్త్ అనేది ఏంటంటే ఒక 3-4 days రిహార్సల్ చేసి వెళ్ళాలి. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళలేదు అనుకో, రెండు వైపులు ఎందుకు ప్రాబ్లం, ఇప్పుడు మనం సినిమాను వదులుకోవాలి, ఇదన్నీ వదులుకోవాలి. సో సినిమాలు హ్యాపీగా వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను జబర్దస్త్ వైపు వెళ్ళలేదు.
జబర్దస్త్ ఎలా ఉంటుందా అన్నది ఏమన్నా ఐడియా ఉందా? ఐడియా ఉందండి. ఒకసారి ఒక మూవీకి ఇప్పుడు ప్రమోషన్ కోసం వెళ్ళాం మేము. Okay. వెళ్ళినప్పుడు ఒక షోలో కూడా చేసామన్నమాట. వాళ్ళంతా ఫ్రెండ్స్. ఇంకోటి గెటప్ సీను ఆది వీళ్ళందరూ చాలా ఫ్రెండ్స్. అంటే మేము అంతకుముందు వేరే చేసాము, మూవీస్ చేసామన్నమాట. డబుల్ ట్రబుల్ ఆ మూవీస్లలో అప్పుడు పరిచయం. సో ఆ త్రూ వెళ్ళాం మేము. వెళ్తే చేసాం. స్టేజ్ ఉంటుంది మామూలుగా, అది స్టేజ్ పైనే అంటే ఇంతకుముందు సింగిల్గా స్కిట్ ఒకటే చేసేవాళ్ళు అప్పుడు మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడు అన్ని కట్స్ జరుగుతున్నాయి అనేసి విన్నాను, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. అంటే రీసెంట్గా ఆర్పి కూడా ఇలా కామెంట్ చేయడం జరిగింది, జబర్దస్త్ ఇలా ఉంటుంది, ఫుడ్ సరిగ్గా ఉండదు ఉండదు. సో ఇది నిజమేనా? ఫుడ్ గురించి అంటే వాళ్ళు ఇక్కడ టెంట్స్ వేసి ఉండేది, అందరు వెళ్ళి అందులో తినేవాళ్ళు. మేము ఒకసారి 2 times వెళ్ళాం. మా మామూలు అక్కడ అన్నపూర్ణలో షూటింగ్ జరిగేటప్పుడు కూడా మేము మూవీస్కి షూటింగ్ జరుగుతుంటాయి కదా, మేము చూసేవాళ్ళం అనమాట. టెంట్ వేసి టోకన్ సిస్టమ్ ఉండేది, అందరు లైన్ కట్టేవాళ్ళు. నేను అనుకున్నాను జబర్దస్త్ అంటే జబర్దస్త్లో చేసే వాళ్ళు అందరు లైన్లో నించుంటున్నారు ఏంటి, బయట ఏమో వాళ్ళకి చాలా ఫేమ్ ఉంటుంది కదా, టోకన్స్ పట్టుకొని లైన్లో నించునే వాళ్ళు అందరూ. దాని తర్వాత తెలిసింది ఇక్కడ అంటే టోకన్ సిస్టమ్ ఉంటుంది, లైన్లో నించొని అలా తినాలి ఫుడ్ గురించి అనేసి. అది మొన్న ఆర్పి కూడా అదే చెప్పాడు, విన్నాను. ఇంకే మూవీస్ చేస్తారు మీరు? ఇంకా దాని తర్వాత వచ్చేసి చాలా భలే మంచి రోజు అని చెప్పేసి సాయి కుమార్ గారి పక్కన అది చేశాను. తర్వాత బ్రాండ్ బాబు అని చెప్పేసి కామెడీ మూవీ ఒకటి మారుతి గారి ప్రొడక్షన్లో జరిగింది, ప్రభాకర్ గారు డైరెక్టర్, అది చేశాను. అండ్ 2-3 scenes ఒక 50 movies వరకు చేశాను. తర్వాత సీతలో అంటే సీతకు ముందు నేనే రాజు నేనే మంత్రి అని రానగారితో చేశాను అనమాట. అందులో ఒక జోగేంద్ర సాంగ్లో పేపర్ బై క్యారెక్టర్ ఉంటుంది. సో అది చూసి సీతలో అవకాశం ఇచ్చారు తేజ గారు. సీతలో మంచి క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత గుడ్ లక్ సఖి అని, స్కై ల్యాబ్, తర్వాత ఇప్పుడు పుష్ప, రీసెంట్గా థ్యాంక్ యూ, ఒక 50 movies వరకు ఉన్నాయి. అంటే చాలా సడన్గా అన్ని పేర్లు గుర్తుకు రావట్లేదు, చాలా సినిమాలు ఉన్నాయి. ఓకే. గుడ్ లక్ సఖిలో కీర్తి సురేష్ గారితో చేశారు కదా, సో కీర్తి సురేష్ గారితో ఏమైనా మెమొరబుల్ మూమెంట్ ఉందా? ఉందండి. ఆమెకు నాది కాంబినేషన్ సీన్ ఉంటాయి. ఆ సీన్ ఉన్నప్పుడు అంటే ఆమె చేస్తున్నంతసేపు అసలు చాలా ఈజీగా ఉంటుంది అనమాట, ఫ్రెండ్లీగా. నేను ఫస్ట్ షాక్ అయ్యా, అంటే అప్పుడే మహానటి అంత ఫుల్ బజ్లో ఉంది. ఆ తర్వాతే నేను చేసా షూట్. చేసినప్పుడు చాలా సింపుల్గా ఉండేది. ఇంకోటి అప్పుడు చాలా సన్నబడింది, చూసాము డైట్ అదంతా అందరితో జాలీగా ఉండేది. ఆ సీన్ చేసినప్పుడు కూడా చాలా ఈజీగా చేసామన్నమాట. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? రెమ్యునేషన్ చెప్పొద్దండి, అంటే మామూలుగా బయటికి చెప్పొద్దు, సో అది కాన్ఫిడెన్షియల్. అంటే ఫస్ట్ రెమ్యునేషన్ చెప్పుకుంటారు చాలా అందరు చెప్పుకుంటారు, కానీ నేను చెప్పుకోను. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఏ మూవీస్ చేస్తున్నారు? ప్రజెంట్ వచ్చేసి రీసెంట్గా కుడియడమైతే అని వెబ్ సిరీస్ చేశాను. వెబ్ సిరీస్ అంటే ఇప్పుడు బాగా వెబ్ సిరీస్ భూమి బాగా జరుగుతుంది. అది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని చెప్పేసి చేశాను. ఆ తర్వాత ఒక 3-4 వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఆనా పెళ్ళంట అని చెప్పి రాజ్-తరుణ్ గారిది ఒకటి, తర్వాత మూవీస్ జరుగుతున్నాయి. మైకల్ అని చెప్పి సందీప్ కిషన్ది, మళ్ళా ఊరి పేరు భైరవ్ కోన్ అని సందీప్ కిషన్ హీరో అందులో కూడా, అది విఐ ఆనంద్ గారి డైరెక్షన్. అదొకటి ఫుల్ బాటిల్ అని చెప్పి సత్యదేవ్ గారిది. అండ్ ఇంకా చిన్న ఓటీటీ మూవీస్ ఆహాకి ఒక 2 చేస్తున్నాం. అంటే ఇంకా నేమ్ పెట్టలేదు వాళ్ళు ప్రొడక్షన్స్. ఇంకొన్ని మూవీస్ ఉన్నాయి, చిన్న మూవీస్, నిండు చందమామ అని, తర్వాత చెరసాల అని, అవి కొన్ని ఉన్నాయి. అంటే ఒక 10-15 మూవీస్ వరకు ఉన్నాయి రీసెంట్గా చేసి. ఫ్యూచర్లో ఈ హీరోతో వర్క్ చేయాలి అని అనుకుంటే ఏ హీరోతో చేస్తారు? ఆబ్వియస్లీ మన మెగాస్టార్ గారితో ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారితో చేయాలనేసి అనిపిస్తుంది అంతే. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్ అంటే చిన్నప్పటి నుంచి అందరూ, ఇంకా మనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఊహ వచ్చినప్పటి నుంచి అంటే చిరంజీవి గారితో కూడా చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంటుంది. అట్లా మెగాస్టార్ గారితో కూడా చేస్తే ఇంకా బాగుంది. అంటే నాగార్జున గారితో చేశాను, వెంకటేష్ గారితో కూడా చేశాను, నేను జూనియర్ ఎన్టీఆర్ గారితో చేశాను, మహేష్ బాబు గారితో ఆగర్లో చేశాను, అండ్ ఈ మన అల్లు అర్జున్ గారితో చాలా మందితో చేశాను. ఇంకా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అండ్ ప్రభాస్ గారు. యాక్చువల్లీ సలార్లో కూడా అవకాశం వచ్చిండే, అప్పుడు నేను వేరే మూవీ కమిట్ అయ్యామన్నా రీసెంట్గా. అందులో మంచి క్యారెక్టర్ వచ్చిండే, అది తర్వాత వేరే వాళ్ళకి వెళ్ళింది. సో అలా కొన్ని మిస్ అవుతుంటాయి. ఇప్పుడు మనం ఒక మూవీ కోసం అగ్రిమెంట్ చేసి ఆ మూవీ డేట్స్ ఇస్తాం, ఆ డేట్స్ ఎంత పెద్ద మూవీ అడిగినా తర్వాత మనం ఇవ్వలేం. అంటే ఎందుకంటే మనం ఒక దానికోసం కమిట్మెంట్ అయినప్పుడు అప్పుడు అదైనా మూవీ ఇదైనా మూవీ కదా, సో అలా కూడా అవకాశాలు ఒక్కోసారి పోతుంటాయి. సో అనుకున్నాను అంటే కొంచెం ఇంకా వాళ్ళతో చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనేసి. అసలు అవకాశాన్ని ఎలా వదులుకున్నారు సాలార్తో? ఎందుకంటే అంత పెద్ద మూవీ అని చెప్పినప్పుడు కూడా చేసి ఉండాల్సింది లైఫ్ టర్న్ కావచ్చు కదా. లైఫ్ టర్న్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నన్ను నమ్ముకొని ఒక మూవీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఒక రోజు అంటే
ఒక పోస్ట్ అంటే ప్రొడక్షన్ కోసం పర్ డే ఒక 1 lakh పెడతారు వాళ్ళు. పెట్టి అంటే అందులో మెయిన్ క్యారెక్టర్ నడుస్తుంది. వాళ్ళు అవే డేట్స్లో వాళ్ళు చేసుకున్నారు. ఇవే డేట్స్ పెద్ద మూవీ వాళ్ళు అడిగారు. అప్పుడు మనం ఆల్రెడీ ఇది కమిట్ చేస్తున్నాం కదా, మళ్ళీ దానిలోకి వెళ్ళాలంటే ఇంకా అది కమిట్ కాలేదు కాబట్టి అది వదిలేసుకుంటే తప్పులేదు. మనం ఇది కమిట్ అయ్యాం కాబట్టి వీళ్ళు వదిలేసాం అనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను ఈ విధంగా చూశాను. అలా అంటే మనం మన కోసం అని చెప్పి చూసుకొని ఇప్పుడు అటు వెళ్ళిన తర్వాత కూడా అంటే ఒకసారి పెద్ద మూవీ చేసినాక కూడా ఎడిటింగ్లో ఎగిరిపోతుంటాయి. సో మనం ఫ్రీగా ఉన్నప్పుడే చేసుకుంటే బెటర్లే మన బ్యాడ్ లక్ అనుకున్నాను అంతే. ఇంతకుముందు మీరు చేసిన ఏదైనా మూవీలో మంచి రోల్ చేసి మంచి ఒక సన్నివేశం చేసిన తర్వాత థియేటర్లో చూసుకున్న తర్వాత అక్కడ మీ సన్నివేశం లేకపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒక్క క్షణం అని చెప్పేసి అల్లు శిరీష్ గారిది మూవీ అండి, అల్లు అర్జున్ గారి తమ్ముడిది అది. అండ్ ఏబిసిడి అని మూవీ చేశాను, అందులో మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను అనమాట. ఒక్క క్షణంలో అయితే అసలు చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉండేది సీన్స్, అవన్నీ డబ్బింగ్ కూడా చెప్పేసా. థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత థియేటర్లో లేవు సీన్స్. సో అప్పుడు అనిపించింది అంటే ఆ సినిమా అండ్ కొడతారా ఉలిక్కి పడతారా అని చెప్పేసి బాలకృష్ణ గారిది మంచు మనోజ్, అందులో కూడా మంచు మనోజ్ గారి పక్కనే చేసామన్నమాట. ఫుల్ లెంత్గా ఉండే, అది లెంత్ చాలా ఎక్కువైపోయింది 4 hours అని చెప్పేసి చాలా లెంత్ ఒక 1 hour మూవీ కట్ చేశారు అప్పుడు. అది అందులో నాదే అని కాదు, సాయి కుమార్ గారు పెద్ద పెద్ద యాక్టర్స్ సీన్స్ ఎగిరి అంటే ఆ తర్వాత తెలిసింది నాకు అంటే ఎడిటింగ్ ఉంటుంది ఒకసారి. అంటే మెయిన్ ఏంటంటే మెయిన్ వాళ్ళే పెడతారు కదా, ఇప్పుడు డిమాండ్ బై సప్లై ఉంటుంది. ఎవరైతే మెయిన్ కాస్ట్ ఉంటారో వాళ్ళ తర్వాత మాకు ఉంటుంది. సో మా అవసరం లేవన్నప్పుడు మమ్మల్ని తీసేస్తారు. మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వరా మీ సన్నివేశాన్ని? అది ఉండదండి, ఎడిటింగ్ చేసేప్పుడు మాకు ఏమి ఇవ్వరు. ఎందుకంటే అది వాళ్ళ డిసిషన్ కదా, వాళ్ళు మాతో వర్క్ చేయించుకున్నారు కావాలని చెప్పి. చేయించుకున్న తర్వాత ఇప్పుడు సపోజ్ మీ ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూ మీరు చేస్తున్నారు, ఇందులో మీకు కావాల్సినవి మీరు వేసుకుంటారు. అన్నీ ఉంటాయని చెప్పేసి మనం చెప్పలేం కదా. మనం A to Z వచ్చినప్పటి నుంచి మాట్లాడేది ఎండ్ అయ్యే వరకు ఉంటుందని చెప్పేసి మీరు నాకు షూర్గా రాసి ఇవ్వలేరు కదా, అది అలాగే ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ కమెడియన్ కావాలని అనుకున్నారా మీరు, లేదంటే అలా కలిసి వచ్చింది? అలా కలిసి వచ్చింది. అంటే కమెడియన్ అని కాదు, నేను అంటే వేరే క్యారెక్టర్స్ కూడా చాలా చేస్తున్నాను. ఒక హర్రర్ మూవీ చేశాను, ఏదైనా అంటే వేరే సెటిల్గా చేయగలుగుతాను నేను. అంటే చూడ్డానికి కామెడియన్గా ఉంటాను. ఎక్కువ మంది కామెడీ సీన్స్ ఇస్తుంటారు, కొందరు నన్ను నమ్మి నన్ను ట్రస్ట్ చేసి అంటే ఇతను చేయగల. ఇప్పుడు రిలీజ్కి ఉంది ఆహాలో కానీ అమెజాన్లో కానీ అవుతుంది, అంటే పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. అందులో నేను ఇంకో అతను జబర్దస్త్ మహేష్ అని రంగస్థలం, ఓన్లీ ఆనందిని అని చెప్పేసి హీరోయిన్ జాంబిరెడ్డిలో చేసింది కదా తను. అండ్ ఒక అతను రోహిత్ అని ఉంటాడు కొత్త అతను హీరో. సో మొత్తం ఒక 4 members పైన ఉంటుంది స్టోరీ. అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అలాంటి చాలా చేశాను అనమాట డిఫరెంట్. ఇప్పుడు అన్నీ రిలీజ్కి ఉన్నాయి. ఓకే, మీకు ఫ్యూచర్లో ఇలాంటి రోల్ చేయాలని ఏమన్నా ఉందా? ఏదైనా ఛాలెంజింగ్ రోల్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదైనా అంటే చేయలేవు అని చెప్పేసి నన్ను నమ్మిస్తారు కదా, అది చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. సో అలా మీకు ఎదురైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఫైనాన్షియల్ ప్రాబ్లం అందరికీ ఉంటుంది. ఇంకా అప్పుడు అయినప్పుడు బ్రదర్స్ను ఫ్యామిలీ మెంబర్స్ని అడుక్కొని మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? అంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాడు, సక్సెస్ అవుతాడో లేదు, అనవసరంగా వీని మీద ఇన్వెస్ట్ చేయడం అని చెప్పేసి ఏదైనా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. మా ఫ్యామిలీ వరకు అయితే నాకు బాగానే సపోర్ట్ చేశారు, అందుకని ఇప్పటి వరకు ఉన్నాము ఇండస్ట్రీలో. అంటే మెయిన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు పెద్ద యాక్టర్స్కి అంటే మెయిన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక అల్లు అర్జున్ ఎన్టీఆర్ గారు ఉన్నారనుకో, వాళ్ళకి ఫస్ట్ అమౌంట్ ఇచ్చేస్తారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ చిన్న అంటే జూనియర్ ఆర్టిస్ట్లో బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకి డైలీ ఇచ్చేస్తారు. ఇక్కడ మెయిన్ మేము ఉంటాం కదా, అంటే మేము ఏదైతే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు ఉంటామో మాకే మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. ఎలాగంటే డబ్బుల విషయంలో కానీ పేమెంట్స్ ఒక్కోసారి చాలామంది అంటే ఎక్కువ మాలాంటి ఆర్టిస్టులు ఏంటంటే క్యారెక్టర్స్ మంచిగా ఉంటే చాలని చెప్పి చూస్తుంటారు. తర్వాత కొందరు వీళ్ళు మేనేజర్లు కొందరు ఏం చేస్తారంటే, అందరు కాదు కొందరు ఉంటారనమాట, వాళ్ళు ఏం చేస్తారు మాకు ఇచ్చేసినట్టు రాసేసుకొని వాళ్ళు జోబులు వేసుకుంటారు. సో కొందరు అడగలేరు ఆర్టిస్టులు, అక్కడ చూస్తుండే వరకు సినిమా రిలీజ్ అయిపోద్ది. అలా చాలామంది ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు డబ్బుల విషయంలో. మెయిన్ ఆర్టిస్టులకే ఎక్కువగా అలా అవుతుంటుంది. ఓకే, మీరు ఇప్పటివరకు చేసిన రోల్స్లో ది బెస్ట్ రోల్ మీకు అనిపించిన రోల్ ఏదైనా? నాకు ఇప్పుడు వరకు చేసిన మూవీస్లలో వచ్చేసి సీతాలో మంచి క్యారెక్టర్ అనిపించింది. అండ్ స్కైలాబ్ అని చెప్పేసి రీసెంట్గా వచ్చింది, మీసం సాంబా అని క్యారెక్టర్ చేశా. అది విలేజ్ బ్యాక్డ్రాప్లో 1970s జరిగింది అది. సో నాకు అది చాలా బాగా అనిపించింది. అది అంటే చాలా ఫన్నీగా, అంటే ఆ టైప్ ఆఫ్ విలేజ్ టైప్ ఆఫ్ యాస, అంటే ఆ స్లాంగ్ తెలంగాణ కరీంనగర్ స్లాంగ్ మాట్లాడడం అట్లాంటి ఇచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో ఆ క్యారెక్టర్ చేసిన రోజులు కూడా హ్యాపీగా ఉండే, రిలీజ్ అయినాక చూసుకున్నాక కూడా చాలా బాగుంది.
ఏదైనా సినిమా చూసి ఒక మంచి క్యారెక్టర్ నచ్చారు, ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు అని అనిపించిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా సినిమాలో? అలా అంటే అన్నీ అనిపిస్తుంటాయి చూసినప్పుడు. ఎవరికైనా ఉంటాయి అంటే మంచి హిట్ అయ్యి మంచి క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఈ క్యారెక్టర్ మనం చేసింటే కూడా మనకు అంటే నాకు సెట్ అయ్యేది అనిపిస్తుంది. ఇదైతే సెట్ అయ్యింటే బాగుంటుండే, నాకు సెట్ అవుతుంది కదా, నేను కూడా చేసింటే బాగుంటుండే, అది నాకు వచ్చింటే బాగుంటుండే కదా అని అలా అనిపిస్తుంది. ఈ యాక్టింగ్ కాకుండా ఇంకేదైనా డైరెక్షన్ వైపు కూడా మళ్ళీ ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి ఫ్యూచర్లో? డైరెక్షన్ అంటే ఏం లేదు కానీ అంటే కొందరు డైరెక్టర్స్ నన్ను సీన్ అంటే నాకు ఫస్ట్ నుంచి కొంచెం స్పాంటేనియస్గా ఏదైనా సీన్ ఇస్తారు కదా, ఆ సీన్ని కొంచెం అంటే అడుగుతానమాట. వాళ్ళు ఇలా పెట్టారనుకోండి, ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా అంటే కొందరు అంటే వాళ్ళు నాతో కనెక్ట్ అయ్యి ఓకే మీరు చెప్పింది బాగుంది అంటే దాన్ని డెవలప్ చేస్తుంటాను. అంటే కొంచెం రైటింగ్ వైపు ఉందన్నమాట. ఆ సీన్స్ అలాంటివి కొన్ని చేస్తుంటాను, సీన్స్ రాయడం అలాంటివి చేస్తుంటాను, కానీ డైరెక్షన్ అంటూ ఇప్పుడే చేయలేదు. ఓకే. ఇప్పుడు మీరు చాలామంది యాక్టర్స్తో నటించడం జరిగింది. వెంకటేష్ గారు కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళ గురించి వన్ వర్డ్లో చెప్పమంటే ఒక్కొక్కరి పేరు చెప్తాను, చెప్పండి. సో ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన ఇంటెలిజెంట్ యాక్టర్. అల్లు అర్జున్ గారు స్టైలిష్ స్టార్, తెలుసు కదా. ఇంకా ఆయన అంటే ఏది ఇచ్చినా ఇంకా అందులో మాస్ అయితే మాస్, క్లాస్ అయితే క్లాస్, స్టైలిష్ అంటే ఒక ట్రెండ్గా క్రియేట్ చేస్తుంటారు. వెంకటేష్ గారు జేమ్స్. ఆయన ఏంటంటే ఫ్యామిలీ అంటే మెయిన్ ఫ్యామిలీని అట్రాక్ట్ చేసే హీరో అంటే వెంకటేష్ గారు. నాగార్జున గారు, ఆయన కింగ్, మన్మధుడు. ఫైనల్ చిరంజీవి గారి నుంచి మనం ఏం చేస్తామండి, బచ్చాలు. ఆయన మెగాస్టార్. ఇంకా అంటే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఒక పర్వతాలు అనమాట. వీళ్ళు ఇప్పుడు మీరు అన్నారు కదా, వీళ్ళందరూ స్టార్, ఎవరైతే స్టార్గా అయ్యారో వాళ్ళంతా పర్వతాలు. ఇంకా వాళ్ళని మనం అంటే చూసుకుంటూ ఎదిగి వాళ్ళతో యాక్టింగ్ చేస్తున్నామంటే అసలు ఒక్కోసారి నాకే అంటే అప్పుడు ఒక 10 years బ్యాక్ నేను ఇండస్ట్రీలో లేను. అప్పుడు నేను థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసినప్పుడు అబ్బా అసలు హీరో అంటే ఏంది ఇది అనుకునే వాళ్ళని. తర్వాత వెళ్ళి అలా పక్కన చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. అంటే మన లైఫ్ వాళ్ళ పక్కన చేస్తున్నాం అంటే మామూలు విషయం కాదు. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఒక వాళ్ళు ఎవరి పర్వతాలు అనమాట. ఇంకా వాళ్ళ పక్కన మనం చేయడం మన అదృష్టం అనుకుంటా. ఎప్పుడన్నా కలిసారా ఎవరండి? చిరంజీవి గారు. అంటే కలిశాను, మామూలుగా ఏమంటారు ఫొటోస్ అలాంటివి తీసుకోలేదు కానీ మామూలుగా కలిసామన్నమాట. ఓకే. తెరపైన చూసిన చిరంజీవి గారికి మీరు కలిసిన చిరంజీవి గారికి ఏం డిఫరెన్స్ అండి? కలిసిన అంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఒక 10 మంది ఉంటారు. కలవడం కూడా ఎలా ఉంటుందంటే ఏదైనా మాట్లాడడం అంటే ఏదైనా ఇన్వైటింగ్కి వెళ్ళినప్పుడు, ఏదైనా ట్రీజర్ లాంచ్ అలాంటివి వెళ్ళినప్పుడు జస్ట్ అలా పక్కన ఉండడం, చూడడం. ఆయన చూస్తూనే ఉంటారు నేను వెళ్తే, అంతే. ఓకే. వాళ్ళు చూస్తారో చూడరు కూడా. అంటే ఆయన చాలా మంది ఉంటాం కదా, ఒక 10-15 అంటే ఎవరని గుర్తుపెట్టుకోరు కదా. ఇప్పుడు మెగాస్టార్ అంటే మనం గుర్తుపెట్టుకుంటాం కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆడియన్స్ని మెగాస్టార్ గుర్తుపెట్టుకోవడం కాదు, మెగాస్టార్ని ఆడియన్స్కి గుర్తుపెట్టుకుంటారు. అలా మనం ఆడియన్స్ లాంటి వాళ్ళమే. ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్ ఎవరు? మీ ఫేవరెట్ యాక్టర్? ఫేవరెట్ అంటూ ఏం లేదు, అందరు యాక్టర్. అంటే నేను యాక్టర్నే కాబట్టి మీకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు మనకు ఎవరు బాగా చేస్తే వాళ్ళు మంచి యాక్టర్ అనిపిస్తుంటుంది. సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ స్టార్లు అయిన వాళ్ళందరూ మంచి యాక్టర్సే. ఎందుకంటే వాళ్ళంతా పేరు వచ్చి అంటే పేరు మామూలుగా రాదు కదా, మంచి చేస్తేనే పేరు వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళందరూ నాకు బెస్ట్ యాక్టర్సే. ఈ మధ్య స్ట్రైక్ వచ్చింది, సినిమా అయిన మొత్తం షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు? అదే ఇంతకుముందు 2 years కరోనా అని చెప్పేసి అది అంటే చాలామంది చెప్పాలంటే ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే కొందరు అప్కమింగ్లో వచ్చి ట్రై చేసేవాళ్ళు, వాళ్ళంతా ఇంకా ఇక్కడ అవ్వట్లేదు, మనం ఊరు వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి కొందరు వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు, అంటే జాబ్లు, కొందరు ఏదో చేసుకుంటున్నారు. అలాంటి టైంలో మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ కొద్దిగా పుంజుకుంటుందనే టైంలో మళ్ళీ స్ట్రైక్ పడేసరికి మళ్ళీ అంటే పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది చూడు. అట్లా ముఖ్యంగా వచ్చేసి మాకు 24 క్రాఫ్ట్స్లో ఏమవుతుందంటే ఈ యాక్టర్స్ అండ్ అప్కమింగ్ డైరెక్టర్స్, అప్కమింగ్ రైటర్స్ ఒక 5-6 క్రాఫ్ట్స్ ఉంటాయి. అవి మెయిన్ ఇంపార్టెంట్, చాలా ప్రాబ్లం. మిగతా వాళ్ళకి ఏంటంటే డైలీ వర్క్ ఉంటుంది, మిగతా వాళ్ళకు డైలీ వర్క్ ఉంటుంది, మాకు డైలీ ఉండదు. అంటే మేము సినిమా చేస్తే 10 రోజుల 5 రోజుల ఇస్తారా, అదే ఉంటుందన్నమాట. సో అట్లా డేట్లు ఇచ్చి అవన్నీ క్యాన్సిల్ అయిపోయి చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. చాలామంది కూడా ఇండస్ట్రీకి రావాలని కలలుగంటూ ఉంటారు. మీరు వచ్చారు, మీరు నిలబడ్డారు. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? మెసేజ్ అంటే ఎవరు మెసేజ్ ఇస్తే తీసుకోరండి. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకొని రావాలి, అంతే. నేను చెప్పేది ఒకటే, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరన్నా స్టార్లు కావచ్చు. ఎగ్జాంపుల్ మనం సంపూర్ణేష్ బాబు
విజయ్ దేవరకొండ వితౌట్ బ్యాక్గ్రౌండ్ చాలా మంది ఉన్నారు. అంటే ఒక పెద్ద స్టార్ అయిపోయి ఇప్పుడు విజయ్ దేవరకొండ గారితో నేను అది ఏంటి అర్జున్ రెడ్డి సినిమా చేశాను. అర్జున్ రెడ్డి సినిమా చేసినప్పుడు విజయ్ దేవరకొండ ఓడి తెలియదు. మేము సింపుల్గా చేసాం, చిన్న మూవీ లాగా చేసాం. తర్వాత అర్జున్ రెడ్డి అయిన తర్వాత తను అసలు ఎంత స్టార్ అయ్యాడు మీకు అంటే ఇప్పటికి 5 yearsకి ఇంకా ఆయన ఫాలోయింగ్ అంటే పెరుగుతూ ఉంది అని తగ్గుతలేదు. అట్లా ఎవరైనా ఇండస్ట్రీ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ చేసి వాళ్ళు వచ్చి నించొని అంటే కొడతాం మేము ఇక్కడనే ఉంటాము అనుకున్న వాళ్ళు వచ్చి ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. విజయ్ దేవరకొండ తోటి అర్జున్ రెడ్డి మూవీలో మీరు యాక్ట్ చేశారని చెప్పారు. సో అప్పటి వరకు విజయ్ దేవరకొండకు పెద్దగా క్రేజ్ లేదు. అర్జున్ రెడ్డి తర్వాత మాత్రమే విజయ్ దేవరకొండకు బాగా క్రేజ్ వచ్చడం జరిగింది. సో అప్పటి విజయ్ దేవరకొండకు ఇప్పుడున్న విజయ్ దేవరకొండకు ఏం డిఫరెన్స్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో కూడా ఉన్నాడు, జస్ట్ చిన్న క్యారెక్టర్ ఉంటుంది. అప్పుడు జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫీల్ అవుతారు. ఎప్పుడైతే స్టార్డమ్ వస్తుందో అది మెయింటెనెన్స్ అనేది చేయాలి. అంటే యాటిట్యూడ్ అయితే ఏంటి, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది, దాని తగ్గట్టు అంటే ఎవరైతే మనల్ని ఎలా చూస్తున్నారో ఇప్పుడు మన ట్రెండ్ ఉంటుంది కదా, ఆ ట్రెండ్ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి. సో ఆయన అదే విధంగా వెళ్తున్నాడు ముందుకు అనిపిస్తుంది. కాబట్టి ఒక 5 years అయినా కూడా అతని క్రేజ్ మామూలుగా లేదు. అంటే ఒక స్టార్ ఇప్పుడు పెద్ద హీరోస్ తర్వాత నెక్స్ట్ సెకండ్ లెవెల్లో థర్డ్ లెవెల్లో వచ్చారంటే మామూలు విషయం కాదు కదా. ఓకే, రీసెంట్గా మీరు చూసిన మూవీ ఏది, మీకు బాగా నచ్చిన మూవీ? రీసెంట్గా వచ్చేసి విక్రమ్ చూశాను, చాలా బాగుంది విక్రమ్ మూవీ. KGF 2 చూశాను. అవన్నీ సినిమాలు అంటే ఇంకోటి ఇది రీసెంట్గా లైగర్ కూడా చూసా, విజయ్ దేవరకొండది. సో విక్రమ్ చాలా బాగా అనిపించింది సినిమాలలో. అంటే విక్రమ్ సినిమా కమల్ హాసన్ గారిది చాలా అంటే వెరైటీ స్క్రీన్ ప్లే కానీ అంటే అంత అద్భుతంగా అనిపించింది. స్టార్టింగ్ లో మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పారు కదా, ఇప్పుడు మీ సక్సెస్ చూసి ఇప్పుడే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఫస్ట్ లో వాళ్ళు అనుకున్నారు అంటే ఎలా ఉంటుందో ఏంటో ఇండస్ట్రీ అంటే, తర్వాత అది ఇది అని. తర్వాత నేను కొంచెం మా అసోసియేషన్లో జాయిన్ అయిన తర్వాత అంటే పెద్ద యాక్టర్స్ తోటి వాళ్ళందరితో చేయడం ఆ విధంగా అప్పుడు అంతా చూసినప్పుడు వాళ్ళు అనుకున్నారు అంటే ఫస్ట్ ఏమనుకుంటారు, ఏదో ఇండస్ట్రీకి వెళ్తుండే అంటే ఏదో బ్యాక్గ్రౌండ్ లేదు, చిన్న జూనియర్ ఆర్టిస్ట్ కానీ ఏదో చేయడానికి వెళ్తుండేమో అనుకుంటారు. అట్లా వెళ్తే ఏదో 500-1000 వస్తుంది, డబ్బులు కూడా ఉన్నాయి, అంటే క్యారెక్టర్ కూడా అంటే మనకు ఎప్పుడు ఏది చేసిన క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళకి తెలియదు అది. తర్వాత క్యారెక్టర్స్ అన్ని చూసిన తర్వాత పక్కన వాళ్ళు కూడా చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారే, అవును మా కొడుకు చేస్తున్నాడు కదా అని చెప్పి అందరు ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మన మీసం సురేష్ గారి బయోగ్రఫీ, ఆయన చేసిన సినిమాలు, మరి ఆయన పడ్డ కష్టం. Thank you, sir. Thank you. Please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments kuda assal marchipodu. Please subscribe. Please subscribe to Rainbow TV. Please subscribe to Rainbow TV YouTube channel. Please do subscribe to Rainbow TV. Please do subscribe to Rainbow TV. Please do subscribe to Rainbow TV channel.